హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ కిచెన్స్. ఒకసారి ఈ చింత చిగురు పప్పు ఫిష్ ఫ్రై తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఈరోజు అసలైన ఆంధ్ర స్టైల్ చూపిస్తా. ముందుగా ఒక కప్ కందిపప్పు తీసుకొని బాగా కడిగి 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఫిష్ మ్యారినేషన్ చేసుకుందాం. ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ వేసి మసాలా బాగా పట్టేలా కలపాలి. అండ్ అలాగే కొంచెం నిమ్మరసం పిండి మూత పెట్టి 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పప్పును కుక్కర్లో వేసి 1/2 స్పూన్ నూనె వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురుని తీసుకొని ఏ కప్తో అయితే మనం పప్పు వేసుకున్నామో అదే కప్తో తీసుకొని 2 చేతుల్లో పెట్టుకొని ఇలా రబ్ చేస్తూ ఒక గిన్నెలోకి వేసుకొని దాన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు అండ్ అలాగే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురు వేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పప్పు ఉడకకుండానే స్టార్టింగ్లోనే చింత చిగురు వేసేస్తే పప్పు ఎన్ని విజిల్స్ వచ్చినా ఉడకదు. అందుకని 3 విజిల్స్ వచ్చాక వేయాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అండ్ అలాగే మిర్చి వేసి బాగా వేయించుకుందాం. తర్వాత 1 స్పూన్ పసుపు అండ్ అలాగే ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ధనియా జీరా పౌడర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వేస్తున్న మనం మసాలాలన్నీ ఆల్రెడీ ఒకసారి వేసాం ఫిష్ మ్యారినేషన్ కోసం, కాబట్టి కొంచెం లిటిల్ అమౌంట్స్లో మాత్రమే వేసి బాగా మిక్స్ చేసుకుందాం. 1/2 స్పూన్ గరం మసాలా, ఇప్పుడు 1/2 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ పీసెస్ వేసి 7 మినిట్స్ కుక్ చేసుకుందాం. రిమైనింగ్ మసాలా మిక్స్ని కూడా యాడ్ చేసి కుక్ చేసుకుందాం. పప్పు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు, సరిపడినంత ఉప్పు, కారం అలాగే కొంచెం సాంబార్ పొడి వేసి పప్పును మెత్తగా మెనుపుకోవాలి. కొంచెం నీళ్లు వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని సిమ్లో 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ పీసెస్ని ఫ్లిప్ చేసుకొని మెల్లగా సెకండ్ సైడ్ కూడా 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి ఫోక్తో చెక్ చేస్తే అంటుకోకపోతే మన ఫిష్ రెడీ అయినట్టే. సరే కదా, నేను చెక్ చేస్తే అంటుకోలేదు, అంతే రెడీ అయిపోయింది. పప్పు తాలింపు కోసం ఒక పాన్లో నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు, చిన్నులపాయలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే హాట్ అన్నంతో ఈ చింత చిగురు పప్పు ఫిష్ ఫ్రై సూపర్ కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.